హాయ్ హలో అండి, నా పేరు శివ. నేను ఏఆర్సి మీడియా 9 ఛానల్ నుంచి వచ్చాను. గత కొంతకాలం నుంచి కూడా సుదీర్ఘ కాలం నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా పనిచేస్తూ ఈ మధ్యకాలం నుంచి కూడా డైరెక్టర్గా పనిచేస్తూ వస్తున్నటువంటి శివరాం గొర్రెపాడు గారిని మన ఛానల్ ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఆయన సినిమా ఫీల్డ్కి ఎలా వెళ్ళారు, సినిమా ఫీల్డ్కి వెళ్ళక ముందు ఆయన అనుభవం ఏమిటనేది స్వయంగా ఆయన అడిగి మనం మన మీడియా ద్వారా తెలుసుకుందాం. నేను సినిమా ఫీల్డ్ వెళ్ళకముందు స్టేజ్ నాటకాలు దాదాపుగా ఒక 60, 63, 60 దాకా చేశానండి. ఓకే. అందులో మెయిన్ ఏంటంటే పరిషత్ నాటకాలు, నాటకాలు అందులో లంకబిందెలు, సమాధికర్తలం చందాలు ఇవ్వండి, ఓకే, కట్నాల కాంతయ్య, ఓకే, రామరాజ్యం రాబంధువులు, ఇలాంటి పరిషత్ నాటకాలని డైరెక్ట్ చేశాను, ప్లస్ యాక్ట్ చేశాను కూడా. అలా చేస్తున్న మూమెంట్లో సినిమా ఫీల్డ్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కలిగింది. ఇక్కడ మా చుట్టుపక్కల మాది ప్రకాశం జిల్లా గొర్రెపాడు. మా చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ సాగింగ్ నాటకాలు చెప్పి, పరిషత్ నాటకాలు చెప్పి, ఈ అనుభవంతో మద్రాసు వెళ్దామనే ఒక ఉద్దేశంతో మద్రాసు బయలుదేరాను. అప్పటికి నేను డిగ్రీ అయిపోయి బీఈడీ చేసి ఒక టీచర్గా పనిచేయాలని న్యాయం చేయలేకపోతున్నాను ఆ జాబ్కి. అందువల్ల మా నాన్నగారితో చెప్పి, నేను జాబ్కి న్యాయం చేయలేకపోతున్నాను గారు, నేను ఫీల్డ్కి వెళ్ళిపోతాంటే అది నీ ఇష్టం రా, నీ లైఫ్ నీ ఇష్టం అన్నాడు ఆయన. అందువల్ల మెడ్రాస్ వెళ్ళిపోయా. ఆ ఇంట్రెస్ట్ వెళ్ళా కానీ అక్కడ ఉన్న లాంగ్వేజ్ రాదు, అక్కడ మనుషులు పరిచయం లేదు. అలా విధంగా పరిచయం చేసుకుంటూ పోయి అక్కడ మణివణం గారి దగ్గర వెళ్ళాను. ఎక్కడి నుంచి వచ్చావు ఏంటంటే మనకేం లాంగ్వేజ్ రాదు, కష్టపడితే కానీ తెలియదు కష్టం విలువ అనేది, సుఖం విలువ తెలిసేది కష్టపడితేనే. వాళ్ళ ఉద్దేశంతో మణివణం గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర బతిలాడి ఆయన చెప్పుకొని, నా గురించి చెప్పుకొని ఆయన దగ్గర చేరటం మొదలైంది. ఫస్ట్ ఆయన ఒక సీరియల్ పని చేయించాడు. తర్వాత ఆయన చేసిన సినిమాలన్నింటికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. చిన్నగా ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటూ అలా కొంతమంది మెడ్రాస్లో కొంతమంది పరిచయం అయ్యి పనిచేస్తూ ఉన్నాను. అప్పటికి 3 సినిమాలు వర్క్ చేశాను ఆయన దగ్గర. ఇక మొత్తం మెడ్రాసు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది ఫీల్డ్. ఆ మెడ్రాస్ నుంచి ఫీల్డ్ షిఫ్ట్ అవ్వడం వల్ల నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చేప్పటికి ధర్మాన సుబ్రహ్మణ్యం మాకు రిలేషను. ఆయన దగ్గర వెళ్ళా. కొంతమంది ఆయన స్నేహితులు, ఆయన ఊళ్ళో ఉండగా మా ప్రకాశం జిల్లా పల్లెకూర మండలం అయింది. మా మండలంలోనే ఆయన స్నేహితులు ఉన్నారు. నక్క ఎలమంద వేదన కారణం, ఆయన క్లాస్మేట్స్. ఆయన ద్వారా వెళ్ళాను నేను. వెళ్ళాక ఆయన చెప్పాడు, మనోడు స్టేజ్ అనుభవం ఉంది, స్టేజ్ నాటకాలు ఇచ్చాను, సినిమా ఫీల్డ్లో కూడా చేసి ఇచ్చాడు, నువ్వు చేర్చుకోవాలన్నాడు. అప్పుడు ఆయన 96లో తోకరానిపేట సినిమా చేశాడు. ఆ సినిమాకి నేను తెలుగులో ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశా. ఆయన తీసుకున్నాడు, ఆయన ఇంట్లోనే ఉంచుకున్నాడు. 3 సంవత్సరాలు ఇంట్లో ఉండి ఆయన చేసిన డాక్యుమెంట్స్కి, టీవీ ఫిల్మ్స్కి, టీవీ సీరియల్స్కి మొత్తానికి వర్క్ చేశాను. ఆ సినిమాకి వర్క్ చేశాను. దానికి ప్రముఖ రైటరు కోన వెంకట గారు, ఆయన ప్రొడ్యూసర్. దానికి ఆ సినిమాకి వర్క్ చేశాను. ఇక అక్కడి నుంచి నా జీతం హైదరాబాద్ మొదలైంది. అక్కడి నుంచి డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు ఎవరు, పోలీసు, దేవా, సాంబయ్య 3 సినిమాలు ఒకే సంవత్సరం చేశాడు శ్రీహరి తోటి. హ్యాట్రిక్ హిట్. ఆ 3 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. అక్కడి నుంచి విజయశాంతి గారి షిఫ్ట్ అయ్యాను. విజయశాంతి నన్ను ఆదరించి, మేడం గారు నువ్వు నాకు వర్క్ చేసి పెట్టివా, నా దగ్గర ఉండని చెప్పేసి ఆ శాంభవి ఐపీఎస్, తర్వాత వైజయంతి, ఇందిరమ్మ, పలానా ఇలా ఈ సినిమాలన్నింటికి వర్క్ చేశాను నేను. అక్కడ పనిచేస్తూనే ఉపేంద్ర గారు పరిచయం అయ్యాడు. అదే బ్యానర్లో ఉపేంద్ర గారు పనిచేస్తూ ఉంటే ఆయన చూసి ఆయన పిలిచాడు, నువ్వు బాగా వర్క్ చేస్తున్నావు, డెడికేషన్ బాగుంది, మేము రా సినిమా చేస్తున్నాము, రా సినిమాకి నువ్వు వర్క్ చేయి అని చెప్పేసి ఆయన పిలిచాడు.
అక్కడి నుంచి ఆయనకు షిఫ్ట్ అయ్యాను. ఇలా నా ప్రయాణం స్టార్ట్ అయిందండి. ఓకే, మీరు కొంతకాలం నుంచి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ కో డైరెక్టర్గా, మరి ఈ మధ్యకాలం నుంచి కూడా డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మరి మీరు డైరెక్ట్గా చేసినటువంటి ఎన్ని సినిమాలు ఉన్నాయి సార్? తర్వాత సినిమాలు చాలా ఉన్నాయండి. అంటే నేను నా పేరు వేసుకోకుండా ఓకే, వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళు పేరు వేసుకుంటూ నేను డైరెక్ట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆ సినిమాకి కూడా మా బాంబే నుంచి వచ్చాడు ఒక ఆయన ఖలీల్ అని, ఆయనకి తెలుగు రాదు. ఆయన నన్ను కోడైరెక్టర్గా పెట్టుకొని మీరే చేయాలి, డైరెక్టర్గా నేను పేరు వేసుకుంటాను, కానీ మీరు చేయండి సినిమా అని చెప్పేసి ఆయన నాకు ఇచ్చాడు. అబ్బాస్ ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరికి అవగాహన ఉంది కాబట్టి అబ్బాస్ హీరోగా పెట్టి రుద్రమణి అనే సినిమా చేశాను. అదొక సోషియో ఫ్యాన్సీకి ఫిక్షన్ సినిమా. ఓకే, రుద్రమణి అని మనీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఆ మనీ ఎక్కడ ఉంటుంది అనే నేపథ్యంలో సాగింది ఆ సినిమా అంతా. ఆ సినిమా కూడా బాగా అమ్ముడు పోయి బాగా డబ్బులు మిగిలినాయి. తర్వాత ఉల్లాలా ప్రముఖ విలన్ సత్యప్రకాష్ వాళ్ళ అబ్బాయి అందులో హీరో, దాన్ని కూడా పనిచేశాను. తర్వాత నాకు మా జిల్లా నుంచి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు. అన్న, మేము ఇట్లా సినిమా చేయాలనుకుంటాము, సినిమా చేస్తాము, మరి మీరు చేసి పెట్టాలన్నాడు. ఇక మన జిల్లా వాసి అని చెప్పి తప్పనిసరిగా నేను బెండ్ అయిపోయి ఆ సినిమా నేను చేశాను. అదే పమ్మలకడి జంబ. పమ్మలకడి జంబ సినిమా అది జనరల్గా సొసైటీలో అబ్బాయిలు అమ్మాయిలుగా మాత్రం జెండర్ చేంజ్ చేసుకోవటం, అబ్బాయిలు అమ్మాయిలుగా మారటం అనేది కామన్. మన అలాంటి సినిమాని మన ఈవీ గారు చేశాడు, జమ్మలకడి బొమ్మ అని. దాన్ని రివర్స్ చేస్తూ రివర్స్ గా పేరు పెట్టి పంబలకడి జమ్మ అని పేరు పెట్టి ఒక అమ్మాయి అబ్బాయిగా మారితే ఎలా ఉంటుంది అనే దాని మీద స్టోరీ రాసుకొని ఆ సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా డైరెక్టర్ గా చేశాను. సినీ పరిశ్రమలో చాలా మంది నటీనటులు ఉన్నారు సార్. అంటే కొంతకాలం నుంచి వస్తున్నటువంటి టాక్ ఏంటంటే ఈ సినీ పరిశ్రమ అనేది కూడా అది వంశపారం నుంచి వస్తుంది, వారికి అవకాశాలు ఉంటాయి, మరి కొత్తగా వస్తున్నటువంటి నటీనటులకి అవకాశాలు చాలా తక్కువ లభిస్తాయి అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం సార్? అది నేను తప్పు అంటాను. టాలెంట్ ఎవరి సొత్తు కాదండి. టాలెంట్ ఉన్నవాడు ప్రతివాడు అవకాశం ఉంటుంది. ఈ టాలెంట్ లేని వాళ్ళు ఇలాంటి రూమర్స్ వస్తాయి. ఒక కుటుంబ నేపథ్యము లేకపోతే ఒక వంశపారంపర్యంగా రావడం అనేది తప్పు. ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, ఏ టాలెంట్ తక్కువ? మంచి టాలెంట్ ఉంది. తర్వాత రామ్ చరణ్ ఉన్నాడు, ఏ టాలెంట్ తక్కువ? టాలెంట్ లేకుండా లేని వాళ్ళు, టాలెంట్ లేకుండా హీరో అయిన వాళ్ళు కూడా వాళ్ళు వెనకపోయిన ఉన్నారు. టాలెంట్ తోటి బ్యాక్గ్రౌండ్ చెప్పుకోకుండా హీరో అయిన వాళ్ళు సినిమా ఫీల్డ్ వెళ్తున్నారు. అది మాత్రం తప్పండి. వంశపారంపర్యంగా వాళ్ళే రావాలనేది మాత్రం తప్పు, నేను ఖండిస్తానని. మీరు త్వరలో డైరెక్ట్ చేసేది అటువంటి మీ యొక్క డైరెక్షన్లో మీరు ఏదన్నా నూతన నటీనటులతోటి సినిమా తీసే అవకాశం ఏమైనా ఉందా? 100% ఉందండి. త్వరలో చేయబోతున్నా. నూతన నటీనటులతో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకుంటాను నేను. ఆ క్యారెక్టర్ సరిపోయే వ్యక్తి ఉండి వాడికి టాలెంట్ ఉందంటే మాత్రం నేను తీసుకుంటా. నేను మీడియం మొత్తంగా చెబుతున్నాను, టాలెంట్ ఉన్నవాడిని వదిలిపెట్టను. టాలెంట్ ఉన్నవాడిని ప్రతి వాడిని తీసుకుంటాను. అదే ఉద్దేశంతోనే మిమ్మల్ని కూడా తీసుకుంటా. మీడియా పరంగా చెబుతాను, మీకు వాయిస్ బాగుంది, మీకు టాలెంట్ ఉంది, మిమ్మల్ని కూడా తీసుకుంటా అని చెబుతున్నా. సినిమా ఫీల్డ్లో ఎదగాలంటే మనం ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి? దానికి మంచి క్వశ్చన్ అండి. ఒకటి, యాక్షన్ వచ్చి ఉండాలి. యాక్షన్ అనేది ఇంట్రెస్ట్ ఉండాలి మనిషికి. వచ్చి ఉంటాం కాదు, ఇంట్రెస్ట్ ఉండాలి, నీ బ్లడ్ లో ఉండాలి. నేను యాక్ట్ చేయాలి, అందరూ చేస్తాను, నేను చేయకూడదు అనే ఉద్దేశం మీకు ఉందంటే మీలో ఉన్న టాలెంట్ నేను బయటకు తీస్తా. మీకు అది లేకపోతే నేను చేయలేను. మీకు ఆ ఉద్దేశం ఉందంటే ఏ విధంగా మలుచుకోవచ్చో నేను మలుస్తా. ఆ టాలెంట్ నా దగ్గర ఉంది. మీ దగ్గర ఇంట్రెస్ట్ ఉండాలి, ఈ క్యారెక్టర్ నేను చేయాలి, ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు మీరు ఏం ఆలోచించాలంటే
ఈ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చారు అని దాని గురించి క్యారెక్టర్ ఆలోచించుకొని దీన్ని మనం ఇంకా డెవలప్ చేస్తూ ఎలా డెవలప్ చేయాలి, ఎలా కొత్తగా చేయాలని ఇంట్రెస్ట్ మీలో వచ్చిందంటే డెఫినెట్గా క్యారెక్టర్ ఫుల్ ఫ్లెడ్జ్గా పడుతుంది. అలాంటి క్యారెక్టర్ చేయాలని మీకు టాలెంట్ ఉంటే అలాంటి వాళ్ళని నేను తీసుకుంటాను. నేను ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాను. మీకు ఇష్టం వచ్చిన డైరెక్టర్? నాకు ఇష్టం వచ్చిన డైరెక్టర్ ప్రస్తుత కాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ బాగా ఇంట్రెస్ట్ అండి. ఓకే. ఆయన కథలన్నా ఆయన డైలాగులన్నా నాకు బాగా ఇష్టం. తర్వాత పూరి జగన్నాథ్ అంటే బాగా ఇష్టం అండి. ఆయన స్పాట్ బెటర్మెంట్ చేస్తాడండి. ఆయన స్పాంటేనియస్గా డైలాగ్ రాస్తాడు, అది మాత్రం నాకు బాగా నచ్చింది. పూరి జగన్నాథ్ అంటే కూడా బాగా ఇష్టం. తర్వాత విశ్వనాథ్ గారు అంటే ఎవరికైనా ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఆ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అంటే నేను నమ్మను. వాళ్ళలో కూడా నేను ఒకటి. ఆయనకు బాగా బద్దపడి ఉంటాను. విశ్వనాథ్ గారు అంటే బాగా ఇష్టం సార్. అలాగే సినిమాల్లో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఆ సినిమా బాగా ఆడాలంటే అందులో విలన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. అలాగే మిమ్మల్ని బాగా మెప్పించినటువంటి విలన్ ఎవరు సార్? మంచి క్వశ్చన్ వేసారండి. అసలు హీరో కాదు ప్రధానం సినిమాకి. ఓకే. విలనే ప్రధాన నాయకుడు. విలన్ బాగుంటే హీరో బాగున్నట్టే. విలన్ చేసేదానికి సమాధానం చెప్పేవాడే హీరో. వాడు హీరో అయ్యాడు. అలాగే విలన్ చేసేవాడు, నాకు విలన్ అంటే బాగా ఇష్టం. ఏ సినిమాకైనా విలనే మంచోడు కావాలి, విలన్ పవర్ఫుల్ కావాలి, అప్పుడు హీరోయిజం బయటకు వస్తుంది. ఆ విలనే మంచోడు ఉండాలి. అలాంటి విలన్లో నాకు నచ్చిన విలను సోను సూద్ ఒకడు. ఓకే. దానికంటే ముందు రఘువర్ణన్ బాగా ఇష్టం అండి. రఘువర్ణన్ నా ఫేవరెట్ విలను రఘువర్ణన్. క్రియేటివ్ విలన్ అంటే అతనే. ఓకే. డైరెక్టర్ చెప్పేది వేరు, చెప్పేది చేస్తూ బాగా డెవలప్ చేస్తాడు క్యారెక్టర్. రఘువర్ణన్ గారు బాగా ఇష్టం. రఘువర్ణన్ గారితో నాకు పనిచేసే అదృష్టం కూడా కలిగింది. ఆయనతో పనిచేశాను, 3 సినిమాలు పనిచేశాను. తర్వాత స్థానం సత్యప్రకాష్. ఓకే. సత్యప్రకాష్ అంటే ఎంత ఇష్టం అంటే అన్నయ్య అనుకుంటాం. మీతో ఆల్మోస్ట్ దాదాపుగా 30 సంవత్సరాల నుంచి నాకు ఆయనకి పరిచయం. మేము 30 సంవత్సరాల నుంచి కూడా కలిసి ఉన్నాం. నేను చేసిన సినిమాలు ప్రతి సినిమాలో ఆయన ఉంటాడు. ఆయన ఉంచాలి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా డిమాండ్ చేస్తుంది. అలాంటి క్యారెక్టర్ ఆయనే చేస్తే బాగుంటుందనే క్యారెక్టర్లు నా సినిమాల్లో ఉన్నాయి. అందుకని ఆయన పెట్టుకున్నాను. తర్వాత ప్రకాష్ రాజ్ మాత్రం ఒక డిఫరెంట్ విలన్ అండి. కామెడీ విలన్ చేస్తాడు, తర్వాత సీరియస్గా చేస్తాడు, సెంటిమెంట్గా చేస్తాడు. ఏ విధంగా పట్టించుకాడు ప్రకాష్ రాజ్ అంటే కూడా బాగా ఇష్టం అండి. సార్, మీకు ఈ సినీ పరిశ్రమతో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? సినీ ఫీల్డ్తో నేను 92లో వెళ్ళానండి సినిమా ఫీల్డ్కి. 92 నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నా. ఆ దేవుడు దయచేసి నా దగ్గర 2 మంచి కథలు రెడీగా ఉన్నాయి. ఆ 2 కథలు ఒక కథ త్వరలో తెరకెక్కించబోతున్నాను. ఓకే. ఆ కథకి మీలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఆర్టిస్టులందరినీ నేను తీసుకుంటాను. ఓకే. దాంట్లో పెడతాను. ఓకే. ఆ సినిమా ఒక ఎలా చెప్పాలి, అదొక కామెడీ ప్లస్ హర్రరు, సెంటిమెంటు, ప్లస్ లవ్, ఇవన్నీ కలగలిసిన ఒక చిన్న సినిమా అండి. కొత్త టాలెంట్స్ మొత్తాన్ని బయట తీసుకుంటాను నేను ప్రమోట్ చేస్తానండి. సార్, ఫైనల్గా మీ యొక్క సుదీర్ఘ అనుభవం ద్వారా ఈ సినీ పరిశ్రమలో మీరు నేర్చుకున్నది ఏమిటి? అలాగే కొత్తగా రావాలి అనుకున్నటువంటి నటీనటులకి మీరిచ్చే ఒక కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి ముందు వాళ్ళు అనుభవాన్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. మనం ఏ విధంగా మనం ఈ ఫీల్డ్లోకి ఎంటర్ కావాలి అంటే మనకి మన టాలెంట్ ఏమి ఉండాలి అనేది రెడీ చేసుకోవాలి వాళ్ళు. అలా రెడీ అవ్వాలి. మనం ఏదో సినిమా ఫీల్డ్లో ఉన్నారు, ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి రాకూడదు. నా దగ్గర ఏముంది, నేను ఏం చేయగలను సినిమా ఫీల్డ్కి వెళ్తే, ప్రతి వాళ్ళు మీ అనుభవం ఏంటి అని అడుగుతారు. పని చేసి పని పెట్టుకుంటే కదా ముందు అనుభవం వచ్చేది. అలా పని చేస్తూ అనుభవం సంపాదించుకోవాలి. కానీ అనుభవంతో పోవాలంటే అవ్వదండి ఎవరికి. అందువల్ల వచ్చే యూత్కి మొత్తం సన్నద్ధమై రావాలండి ఫీల్డ్కి. సన్నద్ధం అంటే టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. టాలెంట్ ప్రూవ్ చేసుకున్న వాళ్ళందరికీ నేను కూడా అవకాశం ఇస్తానండి. ఓకే సార్. ఓకే. మీ యొక్క విలువైన సమయాన్ని
మెప్పించి మా యొక్క మీడియాకి అవకాశం ఇచ్చినందుకు, అలాగే సినిమా ఫీల్డ్లో జరుగుతున్నటువంటి సందర్భం గురించి కానీ మంచి మంచి విషయాలు కూడా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్.